సినిమా ప్రపంచమంటేనే అంతే. రాజమౌళే కావచ్చు, ఇంకెవరైనా ఇంతే. పాపం తమన్నాకి విషమింతైన విలువ ఇవ్వలేదట. సీనియర్ కథానాయిక అయిన తనను కనీసం బిజినెస్ ప్రమోషన్లో పాలు పంచుకోమని కూడా అడగలేదట రాజమౌళి బృందం. ఇది తమన్నాని ఎక్కువగా బాధించిందట. బాహుబలి చిత్ర బృందం అంటూ ఎక్కడ చూసినా రాజమౌళి, ప్రభాస్, రానా, అనుష్క మాత్రమే కనిపిస్తున్నారు. టీవీ ఇంటర్వ్యూలో, ప్రెస్ మీటింగ్స్లో ఇలా ఎక్కడ చూసినా వీరు నలుగురు తప్ప ఇందులో మరో గ్లామర్ పండించిన హీరోయిన్గా తొలి భాగంలో పెద్ద పాత్ర నటించిన తమన్నాకి చోటు ఇవ్వడం లేదు. దుబాయ్కు టూర్ వెళ్లిన బాహుబలి బృందం కనీసం తమన్నాని కాంటాక్ట్ కూడా చేయలేదట. ఆమె వస్తుందో రాదో అని తెలుసుకోవాలని కూడా అనుకోలేదట. ట్రైలర్లో తన షాట్ ఒక్కటి పెట్టలేదని, పోస్టర్స్లో కూడా తనకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని, కనీసం కట్టప్ప పాత్రకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా లేదని ఆమె బాధపడుతుంది. అయితే రెండవ భాగంలో తమన్నా పాత్ర చాలా తక్కువట. ఆమె ప్రేమ కథ అంతా మొదటి భాగంలోనే అయిపోవడంతో ఇక రెండవ భాగంలో తమన్నాకి పెద్దగా సీన్లు లేవట. కేవలం చివరి యుద్ధ సన్నివేశంలో మాత్రమే తమన్నా కనిపిస్తుందని, అంచేత తనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేదని తెలిసింది. కాకపోతే అన్నేళ్ళ అనుభవం ఉన్న తనకి కనీస కవరేజ్ ఇవ్వకపోగా మరీ జూనియర్ ఆర్టిస్ట్ లెక్కన తనని లెక్కలోకి తీసుకోకపోవడం బాగోలేదని తమ్ము వాపోయింది. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.